ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం 43వ వచనం నుంచి 48 వచనాలను ధ్యానించుకుందాము. ఈరోజు ఈ వాక్యముల ద్వారా మనం ఏమన్నా సరిచేసుకోవలసినవి ఉంటే సరిచేసుకునే ప్రయత్నం చేద్దాము. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కాబట్టి ఈరోజు మనము ఈ వాక్యముల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, మన పొరుగు వారిని ప్రేమించేవారుగా ఉన్నాం కదా. అదేవిధంగా మన శత్రువుని కూడా మనము ప్రేమించేవారుగా ఉండాలి, వారిని ద్వేషించకూడదు. అంటే ఒకవేళ మన చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి మనల్ని ఒకవేళ దూషించినప్పుడు, లేకపోతే మనల్ని తిట్టినప్పుడు తిరిగి మనం కూడా వాళ్ళని దూషించే ప్రయత్నం కానీ ద్వేషించే ప్రయత్నం కానీ చేయకూడదు అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నారు, నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ పొరుగువాడినే ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించు అని మామూలుగా లోకంలో ఉన్న చెప్తారు కదా. ఆ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఏం చెప్తున్నారంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లుగా, పరలోకంలో మీ తండ్రి ఉన్నారు, ఆ తండ్రికి మీరు కుమారులుగా ఉండాలి అని అంటే మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించాలి. కాబట్టి మనకప్పుడు శత్రువులు అన్నవారు ఎవ్వరు ఉండరు. ఎందుకనంటే వారు మనల్ని శత్రువులుగా అనుకుంటారేమో కానీ మనం వారిని శత్రువులుగా అనుకోకూడదు. ఎందుకు అంటే వారిని మనం ప్రేమించాలి. కాబట్టి ఒకవేళ మనల్ని ఎవరైనా హింసిస్తున్నా హింసించే వారి కోసం మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వారు మనల్ని హింసించారు అని చెప్పి మనం కూడా వాళ్ళని తిరిగి హింసించడం కానీ వారిని ద్వేషించడం కానీ చేయకూడదు. ద్వేషించడం అది చేయకూడదు అన్నది ఒకటైతే, వారిని తిరిగి మనము ప్రేమించేవారుగా ఉండాలి. అలానే వారి కొరకు మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలన్నమాట. ఆయన ఇక్కడ ఈ భూలోకంలో చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. ఆయన తన సూర్యుని ఉదయింపచేసి ఎవరి మీద? చెడ్డవారి మీదను ఉదయింపచేస్తున్నాడు, మంచివారి మీదను ఉదయింపచేస్తున్నాడు. వారు చెడ్డవాళ్ళు కదా, వారి మీద నేను సూర్యుడిని ఉదయింపచేయను, లేకపోతే సూర్యుడు వారి మీద ఎండ కలగరు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు అనట్లేదు. వారు మంచివారైనా చెడ్డవారైనా సరే వారి మీద సూర్యుడు ఉదయింపచేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. కాబట్టి వారు అనీతిమంతులుగా ఉన్నారు కాబట్టి వారి మీద నేను వర్షం కురిపించను, వారికి నేను వర్షాన్ని ఇవ్వను, వారి పంట పొలాలను నేను దీవించను, వారిని నేను ప్రేమించను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం లేదా. చెడ్డవారినైనా మంచివారినైనా సూర్యుడు ఉదయింపచేస్తున్నాడు. అలాంటి నీతిమంతులుగా ఉన్నవారి మీద కానీ అనీతిమంతులుగా ఉన్నవారి మీద కానీ వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఆయన్ని అనుసరించే వారంగా మనం కూడా ఎలా ఉండాలి? మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? నిజమే కదా. మనల్ని ఎవరైనా ఒకరు ప్రేమిస్తున్నారంటే మనం కూడా వారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము. మనల్ని ద్వేషించే వారిని ద్వేషించే వారంగా ఉంటాం. ఇక్కడ ఏం చెప్తారు? నువ్వు ఏదా ప్రవర్తిస్తావో నేను కూడా అలానే ప్రవర్తిస్తాను అని లోకరీతిగా మనం చెప్తాం. కానీ యేసయ్య అలా చెప్పడంలా. వారు ఒకవేళ మనల్ని వ్యతిరేకంగా అనుకున్నా, మనల్ని వాళ్ళు ద్వేషించినా, వాళ్ళు మనల్ని తిట్టినా, వాళ్ళు మనల్ని బాధ పెట్టినా కూడా మనం వాళ్ళకి ఏం చేయాలి అంటే దేవుని ప్రేమను మాత్రమే వారికి మనం అందించే వారంగా ఉండాలి. కాబట్టి క్రీస్తును అనుసరిస్తున్న మనము వారిని ఏం చేయాలి? ప్రేమించేవారుగానే ఉండాలి. వారు మనల్ని తిట్టొచ్చు, వారు మనల్ని బాధ పెట్టచ్చు, వారిని మనల్ని ఏదైనా చేయొచ్చు, కానీ మనం మాత్రం దేవుని ప్రేమను మాత్రమే వారికి పంచేవారంగా ఉండాలి. సుంకరులు కూడా అలానే చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? వారిని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తున్నారు.
కాబట్టి దానివల్ల మనకేం ప్రయోజనం కలుగుతుంది, మనకేం ఫలం కలుగుతుంది? యేసయ్య దగ్గర మనకి ప్రయోజనం కలగాలన్నా, ఫలం కలగాలన్నా మనం ఏం చేయాలంటే సహోదరులకు మాత్రం వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయనుచున్నదేమి? మీ సహోదరులు అంటే మీకు ఎవరైతే వందనాలు చేస్తున్నారో, మీకు ఎవరైతే ప్రైజ్ లార్డ్ చెప్తున్నారో మీరు వారికే ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు. దానివల్ల ఏం ప్రయోజనము? అంతకన్నా మీరు ఎక్కువ ఏం చేస్తున్నారు? కాదు కదా. అన్యజనులు అంటే ఇతర జనాంగం కూడా దేవుడిని తెలియని వారు కూడా అలానే చేస్తున్నారు కదా. దేవుడిని అంగీకరించని వారు కూడా అలానే చేస్తున్నారు కదా. కాబట్టి మీరు అలా ఉండొద్దు. వారు మిమ్మల్ని ద్వేషించినప్పటికీ మీరు మాత్రం వారిని ప్రేమించేవారుగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయనలో సగం అన్నది లేదు. అంటే ఆయన సంపూర్ణుడు అనమాట. అతను మంచివారైనా చెడ్డవారైనా నీతిమంతులైనా అనీతిమంతులైనా అందరినీ సమానంగా చూసే మనసు ఆయనకి ఉంది. కాబట్టి మనల్ని కూడా ఆ విధంగానే ఉండాలి. వారు మంచివారైనా చెడ్డవారైనా నీతిమంతులైనా అనీతిమంతులైనా వారితో మనం సమానంగానే ఉండాలి. కానీ ముఖ్యంగా దేవుని ప్రేమను వారికి చూపించాలి. కానీ మనం వారి మీద ద్వేషము, పగ అలాంటివి పెట్టుకోకూడదు అన్నది ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభువు వారు నేర్పిస్తున్నారనమాట ఈ వచనముల ద్వారా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నది మన శత్రువులను ద్వేషించకూడదు. వాళ్ళు ఒకవేళ మనల్ని ద్వేషించినా, ప్రస్తుతము ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్స్ జరుగుతున్నాయి కదా, కొన్ని వీడియోస్ చూసినప్పుడు వారి కింద హిందువులు అన్నవారు ఎన్నో మాటలు, ద్వేషపు మాటలు, కొంచెం వల్గర్గా మాట్లాడడము, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడము, కోపపడే విధంగా మాట్లాడడం అట్లా చేస్తున్నారు. కానీ మనం మాత్రము వారితో ఏం చేయాలంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, జీసస్ లవ్స్ యూ, సో నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి మనం చెప్పేవారంగా ఉండాలి. అది ఏ ప్రేమ? లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమను వారికి మనం ఇవ్వాలి. వారు మనల్ని ద్వేషించవచ్చు, తిట్టచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు, కానీ మనం మాత్రం వారిని ప్రేమించే వరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా కామెంట్ చేసినా కూడా జీసస్ లవ్స్ యూ అనే కామెంట్ చేయాలి మనం. వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. వారు నిజం తెలుసుకోవాలి, వారు అజ్ఞానంలో నుంచి బయటకు రావాలి, నిజం తెలుసుకోవాలి అనే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. కానీ వారు ఏదైనా అంటున్నారని మనం కూడా రివర్స్లో వారిని అన్నప్పుడు వాళ్ళకి మనకి తేడా అన్నది ఉండదన్నమాట. దేవుణ్ణి అంగీకరించిన మనము ప్రత్యేకంగా ఉండాలి. వారు ద్వేషించినప్పటికీ మనం ప్రేమించేవారుగా ఉన్నప్పుడే ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఆ ప్రేమను వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి దేవునిలోకి రావడానికి మనము అవకాశాన్ని ఇచ్చేవారంగా ఉంటాం. మనం కూడా ఎదురుదాడి దిగి ద్వేషించడం ద్వారా దేవునికి దూరమే అయిపోతారు, కానీ దేవునికి దగ్గరగా రారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నది దేవుడి ప్రేమను ఇతరులకి, వారు మంచివారైనా చెడ్డవారైనా దేవుడి ప్రేమను అందరికీ సమానంగా పంచాలి అని చెప్పేసి ఈరోజు మనం నేర్చుకున్నాము. కాబట్టి అందరూ ఒకవేళ ఎవరైనా సరే అటువంటిది మనసులో ఏమన్నా ఉంటే దాన్ని సరిచేసుకుంటారు, దేవుని ప్రేమలో మీరు కూడా కట్టబడతారు అని చెప్పేసి నేను అనుకుంటూ ఈ చిన్న వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.